హాయ్ అండి, నేను మీ కుస్మాని. కుస్మాస్ కిచెన్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు కుస్మాస్ కిచెన్లో కైమా ములక్కాడ రెసిపీ చూపించబోతున్నాను. ఇది చాలా టేస్టీ అయినటువంటి రెసిపీ అనమాట. ముందుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయగానే గంట సింబల్ వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే కనుక ఆల్ ఇన్ ఆప్షన్ కూడా వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ రెసిపీ రైస్లోనే కాకుండా చపాతీ పుల్కాల్లో కూడా చాలా చాలా బాగుంటుంది. మరి చూసేద్దామా ఎలా చేయాలో. ముందుగా మిక్సీ జార్ తీసుకున్నా, దాంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లిపాయ వేసుకున్నా. ఆ తర్వాత ఒక 2 ఉల్లిపాయలు కట్ చేసుకుని వేసుకుంటున్నా. ఇప్పుడు దీన్ని చక్కగా పేస్ట్ లాగా మిక్సీ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా రావాలన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడకంగానే 2 పచ్చిమిర్చి చీరి వేసుకున్నా. ఆ తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసేయండి. ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసి ఉంచుకున్నటువంటి ఉల్లిపాయ అల్లం వెల్లిపాయ పేస్ట్ ఉంది కదా, అది వేసేసుకుందాం. ఇది చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేపుకోండి. ఇప్పుడు కొంచెం పసుపు వేసేద్దాం. ఆ తర్వాత రుచికి తగ్గట్టు సాల్ట్ కూడా వేసేసుకోండి. ఆ తర్వాత ధనియాల పొడి వేసుకోండి. తర్వాత 1 స్పూను గరం మసాలా పొడి కూడా వేసేసుకున్నాం. ఇప్పుడంతా కూడా చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేపుకోండి. ఈ రెసిపీ కనుక ఇప్పటి వరకు ఎవరు చేసుకోకపోతే కనుక ఈ టేస్ట్ చూసారంటే మీరు మళ్ళా ఇలా చేసుకోవాలనిపిస్తుంది. ఈరోజు ఒక 300 గ్రాములు కైమా తీసుకున్నాను అనమాట. దాన్ని శుభ్రం కడిగి వేసేసుకోవాలి. ఆ తర్వాత 2 ములక్కాయలు కూడా శుభ్రంగా చెక్కు తీసేసుకుని ముక్కల్లా కోసుకుని వాటిని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు కారం తినే వాళ్ళని బట్టి చూసి వేసుకోండి. నేను ఒక 2 స్పూన్ల కారం వేసుకున్నాను. ఎప్పుడైనా నాన్ వెజ్ కర్రీస్లో కారం ఉప్పు సరిపడది వేస్తేనే రుచిగా ఉంటుంది. ఇప్పుడు మనం కొంచెం వాటర్ వేసేసుకుందాం. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకుందాం. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు మునక్కాయ కైమా చక్కగా ఉడకాలి కాబట్టి
మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఈ కర్రీ మనకి కుక్కర్లో ఉంటే అంత బాగుండదన్నమాట. ఇలా ప్యాన్లోనూ గిన్నెలోనూ వండుకుంటేనే టేస్టీగా ఉంటుంది. మళ్ళీ చూద్దాం మునక్కాయ ఉడికిందో లేదో. చక్కగా ఉడికింది. ఇప్పుడు ఫైనల్గా కరివేపాకు వేసేద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, రుచికరమైనటువంటి కైమా ములక్కాడ కర్రీ. మరి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చుకోండి. ఇలాంటి రుచికరమైన మరి టేస్ట్ అయినటువంటి రెసిపీస్ చూడాలంటే మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ కూడా చేయండి. మరి ఒక సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.